హైదరాబాద్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1,60,00,000 విలువ చేసే MDMA కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ముంబైలో ఉంటూ హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 2013లోనే ఇతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా 9 ఏళ్ల తర్వాత బయటకొచ్చి ముంబైలో స్థిరపడ్డాడు. జైల్లో ఉండగానే ఇతని వీసా గడువు ముగేగా అక్రమంగా దేశంలో ఉంటున్నట్లు గుర్తించారు. ఇటీవల కొందరు స్నేహితులతో కలిసి హైదరాబాద్ హుమయూన్ నగర్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నార్కోటిక్ పోలీసులతో కలిసి నిందితుని పట్టుకున్నారు. తిరిగి అతని నైజీరియాకు పంపనున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు. ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ తన్ని పట్టుకోవడం జరిగింది. బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఢిల్లీలో కూడా దీనికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడంతో 2013లో హెరాయిన్తో పట్టుబడి 5 years 9 months ప్రిజన్లో ఉండడం జరిగింది. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎలాగంటే పాత ఢిల్లీ పరిచయాలతో ఢిల్లీలో ఉండే ఒక పర్సన్ ఓయిబో అనే పర్సన్ తో పరిచయం అయ్యి అతను దీనికి సప్లై చేస్తూ ఉంటాడు. తిను హైదరాబాద్ కానీ బెంగళూరు నైజీరియన్స్ కానీ వాళ్ళకి డిమాండ్ బేసిస్లో సప్లై చేస్తూ ఉంటాడు.